ఆ తర్వాత పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు కూడా ప్రసాదం వండుతున్నామని చెప్పి వండాలి. అప్పుడు దాంట్లో శక్తి వస్తది భగవంతుడిది. ఏదో గుడిలో వెళ్తేనే అది ప్రసాదం అని అనుకోవద్దు. మన ఇల్లే సేవాస్థానము, మన ఇల్లే శివాలయము. కాబట్టి ఎప్పుడు ఏది వండినా, చేసినా భగవంతుడికి వండుతున్నామన్న ఆ భావనతోటి వండి ఇంట్లో వాళ్ళకి పెడితే ఆ శక్తే వేరుంటుంది. సనాతన ధర్మం ఇది. ప్రతి కర్మలో దైవత్వాన్ని, ఆధ్యాత్మికతని తీసుకురావడమే ఇక్కడ సనాతన ధర్మం ఇది. సో ఆ రకంగా మీరు ఏ పూట అంతే ఏదో పండగ వస్తేనే ఆ రోజు వండాలనో, లేకపోతే ఏదో శుక్రవారం అనో, మంగళవారం అనో అని కాకుండా ప్రతి పూట ప్రసాదం వండుతున్నామని ఉండాలి. సో మళ్ళీ స్నానం చెయ్యాలా? స్నానం చెయ్యకుండా చెయ్యాలా? ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి వస్తున్నాయి. పిల్లలు పొద్దున పూట హడావిడిగా ఉంటది. మేము మొత్తం అంతా పని చేసుకుని తీరిగ్గా 11కు చేస్తాము. మరి అంతకన్నా ముందు వండింది ప్రసాదం అవుతుందా? అని ఈ క్వశ్చన్స్ ఎన్ని అడుగుతారంటే ప్రతీది స్థూలానికి తీసేసుకున్నారు. సో మీరు ఉదయం లేసి జ్ఞాన స్నానం చేశారా అన్నది ఇంపార్టెంట్. జ్ఞాన స్నానం అంటే ఈ రోజు ఆత్మ పరధర్మంలో ఉంది. కామక్రోధ లోభ మోహ అహంకార మదమాశ్చర్యాలతోటి. అటువంటి ఆత్మని స్వధర్మంలోకి తీసుకురావాలంటే జ్ఞాన స్నానం ప్రాసెస్ అదే, పదం వేరే వాడుతున్నాం. సో మీరు ఉదయం లేసి నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఆయనలో నుంచి కిరణాలు ఆత్మలోకి వచ్చినప్పుడు ఆత్మలో ఉన్న మలినాలు పోతాయి. ఇది జ్ఞాన స్నానం. ఈ జ్ఞాన స్నానం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరు పని మొదలు పెట్టేటప్పుడు, వంట పని గాని ఇంటి పని చేసేటప్పుడు నేను శివుని సేవాధారిని, నేను ఈశ్వరీయ సేవ చేస్తున్నాను అన్న సంకల్పాలు చేయండి. జ్ఞాన స్నానం అన్నది ఇంపార్టెంట్. చాలా మంది దైవికాన్ని అనగానే వెంటనే తలకు స్నానం చేసేసాము అని చెప్పి తలకు స్నానం చేసేస్తే ఇంకా క్లీన్ కాదు. అది ఎలాగూ చేస్తారు. కానీ ఉదయం లేవగానే కంపల్సరిగా జ్ఞాన స్నానం చెయ్యాలి. కంపల్సరిగా తండ్రికి కనెక్ట్ అవ్వాలి. మీ ఫస్ట్ థాట్ నిద్ర లేవగానే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు తండ్రి నుంచి కిరణాలతోటి ఆత్మ శుద్ధి అవుతాయి. సో ఆ రకంగా శుద్ధైన ఆత్మతోటి ఇంకా మీరు ఏది చేసినా అంత శుద్ధిగానే ఉంటుంది. ఇంకా మీకు అటెన్షన్ ఇవన్నీ ప్లస్ ప్లానింగ్ చెప్పాం కదా, నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నేను ఈశ్వరీయ సేవ చేస్తున్నాను. ఇల్లు సేవాస్థానము, ఇల్లు శివాలయము. ఆ తర్వాత మీరు కుటుంబ సభ్యులకు ఎవరికైతే వంట చేయడం గాని లేదా డబ్బు సంపాదన గాని ఏది చేసినా దైవీ కార్యమే. వంట చేయడము దైవీ కార్యమే, అది పవిత్ర కార్యమే. డబ్బు సంపాదించడం కూడా పవిత్ర కార్యమే. అలా అనుకుని చేసి చూడండి, మీకు తేడా తెలుస్తుంది.